ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంది కదా, ఇటు ఇటు ఈక్వల్ చేయండి గ్యాప్ మొత్తం. అంటే రైట్ సైడ్కి తిప్పాలి. రివర్స్లో ఉంటే రైట్ కట్ చేయండి. ఫ్రంట్కి వెళ్తే డ్రై మోడ్లో పెట్టండి. వెనక స్పేస్ లేదుగా మనకి. డ్రై మోడ్, స్ట్రైట్ చేయండి స్టీరింగ్, కొంచెం రైట్, స్ట్రైట్కి వెళ్ళండి. స్టాప్. ఇలానే స్ట్రైట్గా పెడితే మళ్ళీ అదే పొజిషన్లో వస్తుంది. కొంచెం రివర్స్లోకి వెళ్ళి రైట్ కట్ చేయండి. రైట్ కట్ చేయండి కొంచెం రైట్కి. ఇక్కడ మీకు వైట్ లైన్స్ స్టీరింగ్ పొజిషన్ చూపెడుతుంది. ఇక్కడ వైట్ లైన్స్ వచ్చిందా? ఇంకొంచెం మళ్ళీ కార్ బాడీ చూసుకోండి. ఇంకొంచెం ఇప్పుడు స్ట్రైట్ చేసుకోండి. లెఫ్ట్ కనండి, ఈక్వల్ అయిపోతుంది. ఇంకా లెఫ్ట్, ఇంకా లెఫ్ట్, ఇంకొంచెం లెఫ్ట్. ఓకేనా? మిడిల్లో ఉందా? అటు ఇటు సేమ్ ఉన్న గ్యాప్.